శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు మొదట అగస్త్యుడు. ఇంతవరకు కూడా సుబ్రహ్మణ్య చరిత్రను, ఆయన యొక్క క్షేత్రాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక ముందు సుబ్రహ్మణ్య భక్తులను గురించి మనం తెలుసుకుందాం. కృతయుగం నుంచి కలియుగం వరకు కుమారస్వామిని లక్షల మంది భక్తులు ఉపాసించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. అలా కుమారస్వామి అనుగ్రహాన్ని పొందిన వారిలో అగస్త్య మహర్షి చాలా ముఖ్యుడు. అగస్త్యుడికి కుమారస్వామికి గల సంబంధం మనకి ఇదివరకే చరిత్రలో కనిపించింది కదా. మనకు ఉత్తర దేశాన్ని వదిలి వచ్చినటువంటి అగస్త్యుడు దక్షిణ దేశంలో శైవ వైష్ణవ భేదాన్ని చూసి ఆ భేదాన్ని పోగొడితేనే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ దృష్టితోనే స్కందోపనిషత్తులోని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అన్నారు. కుమారస్వామిని అర్చిస్తే శివకేశవులను అర్చించినట్లేనని ప్రపంచమంతటా చాటి చెప్పి కుమార మార్గానికి ఒక కొత్త వెలుగునిచ్చాడు అగస్త్యుడు. అంతేగాక లెక్కలేనన్ని విష్ణు ఆలయాలను, శివ మందిరాలను, సుబ్రహ్మణ్య క్షేత్రాలను స్థాపన చేశాడు. సాక్షాత్ స్వామి యొక్క ఆలింగనానికి పాత్రులై ఆయన నుండి తమిళ భాషను అధ్యయనం చేసినటువంటి పూజ్యులు అగస్త్య మహర్షి. ఇక వామదేవ మహర్షి. కొందరు భక్తులు స్వామిని సన్యాసిగా, కొందరు ఆయనను నిత్య బ్రహ్మచారిగా, కొందరు సంసార సమేతంగా ఉండే వల్లీ దేవసేన సమేతుడిగా వారి వారి భక్తికి అనుగుణంగా స్వామిని కీర్తిస్తారు. నిజానికి శివ తేజస్సు నుండి పుట్టినటువంటి ఆ స్వామి వర్ణాశ్రమాలకు అతీతుడు కదా. వర్ణాశ్రమ వ్యవస్థను ఏర్పాటు చేసిన మహాత్ముడు కదా. ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలియాలంటే వామదేవ మహర్షి చరిత్రను మనం చూడాలి. పూర్వం రథాంతర కల్పంలో వామదేవ మహర్షి తల్లి గర్భంలో ఉండగానే శివజ్ఞానాన్ని పొంది శ్రేష్ఠుడైన గురువు అని కీర్తిని పొందాడు. ఆయనకు సమస్త వేదాలు, సమస్త శాస్త్రాలు, అన్ని పురాణాలు నాలుక మీదే ఉండేవి. ఆయనకు దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైన జీవుల జన్మ కర్మలు అవలీలగా తెలుస్తూ ఉండేవి. వామదేవుడు ఒళ్ళంతా విభూతి పూసుకున్నవాడు. జటాజూటాలతో ఆశ్రమాలకు అతీతుడు అని చెప్తారు. అంటే కోరికలు లేనివాడు, ద్వంద్వ బుద్ధి, అహంకారం లేని మహాజ్ఞాని అయినటువంటి వామదేవుడు దిగంబరుడై భూలోకంలో నిరంతరం సంచరిస్తూ భూలోకాన్ని పవిత్రం చేస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద ఋషులందరూ ఆయన శిష్యులయ్యారు. ఒకసారి వామదేవుడు తన శిష్యులతో కలిసి మేరు పర్వతానికి దక్షిణంలో ఉన్న కుమార శిఖరాన్ని చేరాడు. జై గురుదత్త.